50% వస్తుంది. ఎంతసేపు చూసినాక 50% మనకు మనం కొనుక్కున్నందుకు 50% వస్తుంది. ఈ 50% అనేది మనకు మంచిదే కాదా? ఇదే విషయం మీకు తెలిసినా కొంతమందికి చెప్పొచ్చా లేదా? చెప్పడం వల్ల ఏమైనా పాపం ఏం లేదుగా, ఏం లేదు. మనకు తెలిసిన ఒక 10 మందికి చెప్పినాం అనుకో, వాళ్ళకు కూడా అవసరంగా మనలాగా నిత్యావసరాలు, వాళ్ళు కూడా 2000 3000 వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా మనకు వచ్చినట్టు 50% వస్తుందా రాదా? కంపెనీ నుంచి డైరెక్ట్ ఇప్పిస్తున్నాం వాళ్ళకు కూడా, కాబట్టి మనకి ఎట్లయితే 50% వచ్చిందో వాళ్ళకు కూడా వస్తుంది. 10 మందికి 3,000 తీసుకోవడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ ఎంత అయింది? 30,000. ఈ 30,000కు మనం ఎవరు అడ్వర్టైజ్ చేసిన బిజినెస్ ఎవరి ద్వారా వచ్చింది? మన ద్వారానే వచ్చిందిగా. కాబట్టి మన కంపెనీ ఏం చేస్తుందంటే 3,000 రూపాయలు మన అకౌంట్ లో వేస్తుంది. బాగుంటుందా లేదా? చూడండి, ఇక్కడ షాప్ మార్చి 3,000 సమాన్ ఇక్కడ తీసుకున్నాం. కంటిన్యూ వరుసగా 4 నెలలు తీసుకుంటూ పోయినాం. మనకు నెలకు 1,500 ఇవ్వడం మనకు బెనిఫిట్ వచ్చింది. ప్రొడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్, ఆరోగ్యం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇదే విషయం మనకు తెలిసిన 10 మందికి చెప్తే మనం ఖర్చు పెట్టిన 3,000 మనకు వచ్చేసినాయి. ఇదే విషయం మనం చేయాల్సింది ఏంటంటే ఈ 10 మంది నుంచి వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పమనాలి. ఆ 10 మందికి కూడా తెలియదా? ఒక 10-20 మంది తెలుసుగా. 10 మంది ఇంకా 10 మంది చెప్తే 100 మంది వాళ్ళకి కావాల్సిన 2-3 వేల సామాన్లు కొనుక్కున్నా కూడా 3 లక్షల బిజినెస్ అవుతుంది. అవునా కదా? ఈ 3 లక్షల బిజినెస్ మనం చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాం? ఎన్ని షాప్ల కిరాయి పెట్టాం? కరెంట్ బిల్ ఏ కట్టాము? ఏ కట్టలే. మనకు వచ్చేసి 10% 30,000 రూపాయలు వస్తున్నాయి నెలకి. బాగుంటుందా లేదా? ఇదే 30,000 రూపాయలు సంపాదించాలంటే బయట ఎన్ని గంటలు జాబ్ చేయాల్సి వస్తుంది, ఎన్ని గంటలు కష్టపడాల్సి వస్తుంది. ఇదే విషయం ఏం చేయాలంటే డూప్లికేషన్ చేయాలి. 100 మందిని కూడా వాళ్ళకు తెలిసిన 10 మందికి చెప్పేలాగా తయారు చేయాలి. 1000 మంది అవుతారు. 1000 మంది వాళ్ళకి కావాల్సిన 3,000 కొనుక్కుంటే 30 లక్షల బిజినెస్ అవుతుంది. ఈ 30 లక్షల బిజినెస్ కూడా మన ద్వారానే అయిందిగా. మన ద్వారానే అయింది కాబట్టి మనకు వచ్చేసి నెలకు 3 లక్షల రూపాయలు మన అకౌంట్ లో పడతాయి. మూడు లక్షలు అనేది వస్తాయి. 3 లక్షలు కాదు, 3 కోట్లు తీసుకునే అవకాశం ఉంది పర్ మంత్ మన బిజినెస్ లో. వాళ్ళని కూడా చూపిద్దాం. అట్లనే ఈ 3 లక్షలు అనేది వస్తే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయా లేదా? అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ మన బదులు ఎంతమంది పని చేస్తున్నారు? ఇక్కడ ఈ 1000 మంది మనిషికి రోజు 1 గంట 2 గంటలు పని చేసినా 2,000 గంటల పని అవుతుంది. పెట్టుబడి పెట్టలే, ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు, పని గంటలు పెరిగినాయి. మనకు తెలియకుండానే యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినాం. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా బతకగలుగుతాం. అయితే బిజినెస్ ఏమంటారు? ఏంది అసలు ఇది ఎట్లా అవుతుంది? ఏంటంటే దీన్ని 21st సెంచరీ బిజినెస్ అంటారు. ఇవన్నీ యాప్ తో బిజినెస్, యాప్ ద్వారా బిజినెస్. పెట్టుబడి లేకుండా ఒక సెక్యూరిటీ ఇన్కమ్ తీసుకునే ఏమున్నాయంటే ప్రజెంట్ ఈ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న బిజినెస్లు ఓలా ఊబర్. ఓలా ఊబర్ తెలుసుగా అందరికి. ఈ శతాబ్దంలో వచ్చినాయిగా. వాళ్ళకి సొంతంగా ఎన్ని వెహికల్స్ ఉంటాయి? ఎన్ని ఉంటాయి సార్? ఏముండవు. వాళ్ళు చేసిన పనికి మన మైండ్ సెట్కి ఎంత తేడా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనమే ఉన్నాం, నాకేం పని లేదంటే నేనేం చేస్తా, ఒక కారు కొనుక్కొని కిరాయి తిప్పుతా. ఒకవేళ అదృష్టం బాగుంటే మంచిగా నడిస్తే ఇంకోటి 5-10 తీసుకుంటా. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈఎంఐలు కట్టలేకనో, డ్రైవర్లతో ఇబ్బంది పడలేకనో ఒకటి అమ్ముకుంటూ వచ్చి అప్పుల పాలైన వాళ్ళే ఉంటారు. ఎవరన్నా టాక్సీలు నడిపి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటే ఎవరు పేరు చెప్తారా నాకు? ఎవరు ఉండరని తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తాం? పని లేదంటే మన కాడు 5-10 లక్షలు పెట్టి మళ్ళా కారు కొనుక్కుంటాం. ఈ కారు కొని బాగుపడ్డం లేదని తెలుసు. అయినా కూడా మనం ఒకటి కొని నడుపుకుంటాం. ఏదంటే మన మైండ్ సెట్ అంతే. అదే ఓలా ఊబర్ వాళ్ళు ఏం చేసిరంటే అదే పైసలు పెట్టి యాప్ తీసుకురు. ఓలా ఊబర్ సొంతంగా ఒక వెహికల్ లేదు, కానీ ఇలా లక్షల వెహికల్స్ నడుస్తున్నాయి. పర్ డే కోట్ల ఇన్కమ్ తీసుకుంటారు వాళ్ళు. వీళ్ళ వల్ల ఎవరికైనా మోసం అవుతుందా? జనాలకి అవుతుంది. అంటే ఒకవేళ ట్యాక్సీ వాళ్ళకి అవుతుంది, వాడుకున్న వాళ్ళకి కాదు. మార్కెట్లో 1000 రూపాయలు కిరాయి ఉందంటే అదే డిస్టెన్స్ లో ఓలా ఊబర్ బుక్ చేస్తే
600-700లకు వస్తుంది. వాళ్ళు ఎందుకంటే సర్వీస్ చేయగలుగుతారు అంటే మనలాగా లక్షల పెట్టుబడి పెట్టలే, నెల జీతాలు ఇచ్చి డ్రైవర్లు పెట్టుకోలే. మనం ఏం చేస్తామంటే మనం పోయిన కిరాయికి అన్ని వెళ్ళాలి కాబట్టి ఎక్కువ తీసుకుంటాం. వాళ్ళు 1000 వెహికల్స్ లక్షల వెహికల్స్ నడుపుతున్నారు కాబట్టి తక్కువ ప్రాఫిట్ తోని బిజినెస్ చేస్తారు. ఈరోజు వాళ్ళు ఉన్నా లేకున్నా భూమి మీద వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. చేశాను వాళ్ళ భూమి మీద లేకున్నా ఇన్కమ్ వస్తుంది. అట్లనే ఇప్పుడు గూగుల్ పే చూసినాం, ఫోన్ పే చూస్తున్నాం, పేటిఎం చూస్తున్నాం. వీళ్ళకి ఎన్ని బ్యాంకులు ఉంటాయి? వీళ్ళకి ఏదైనా బ్యాంకులు ఉన్నాయా? ఇవాళ బ్యాంకుల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ అవుతుందా లేదా? వీళ్ళ వల్ల ఎవరికైనా మోసం